అనుకున్నదొకటి అయినదొకటి. రంగాపురంలో జరిగే పశువుల సంతకు ఎక్కడెక్కడ్నుంచో జనాలు వస్తుంటారు. దానికి కొద్ది దూరంలో అడవిని ఆనుకుని ఉండే కిష్టాపురం అనే ఊరిలో ధనుంజయుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను తన ఒంటెద్దు బండిమీద సరుకులు వేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ జీవించేవాడు. అయితే దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఎద్దు త్వరగా అలసిపోతుండేది. దాంతో ఒక బలమైన గుర్రాన్ని కొందామని ధనుంజయుడు రంగాపురం సంతకు వెళ్లాడు. అక్కడ ఒక గుర్రాన్ని కొని అడవి మార్గంలో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక కొలను కనిపించగా గుర్రాన్ని అక్కడి చెట్టుకు కట్టేసి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అదే సమయంలో సోమయ్య అనే మరో వర్తకుడు తన బక్క గుర్రంతో అదే దారిలో వస్తున్నాడు. చెట్టుకు కట్టేసి ఉన్న ధనుంజయుడి బలమైన గుర్రాన్ని చూడగానే సోమయ్యకు దురాశ కలిగింది. తన బక్క గుర్రానికి బదులు ఆ గుర్రాన్ని కాజేయాలని పథకం వేశాడు. వెంటనే తన గుర్రాన్ని కూడా అదే చెట్టుకు కట్టేయబోయాడు. దూరం నుంచి అది గమనిస్తున్న ధనుంజయుడు, అయ్యా, మీ గుర్రాన్ని ఇంకో చెట్టుకు కట్టేయండి. నా గుర్రం చాలా పొగరుబోతుది, ప్రమాదం జరగొచ్చు అని గట్టిగా అరిచాడు. కాని సోమయ్య ఆ మాటలు వినిపించుకోనట్లు నటించి తన గుర్రాన్ని అక్కడే కట్టేశాడు. అలా కట్టేశాడో లేదో ఆ రెండు గుర్రాల మధ్య పెద్ద పోట్లాట మొదలైంది. ఆ పోరాటంలో సోమయ్య బక్క గుర్రం ప్రాణాలు వదిలింది. వెంటనే సోమయ్య గొడవ మొదలుపెట్టి తన గుర్రం చనిపోయినందుకు నష్టపరిహారం ఇప్పించాలని ధనుంజయుణ్ణి డిమాండ్ చేశాడు. ధనుంజయుడు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి రామాపురం గ్రామాధికారి వద్దకు వెళ్లారు. సోమయ్య గ్రామాధికారికి ధనుంజయుడిపై ఫిర్యాదు చేశాడు. అధికారి ధనుంజయుడిని చూసి, దీనికి నువ్వేమంటావ్ అని అడిగాడు. కాని ధనుంజయుడు నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎన్నిసార్లు అడిగినా అతను సమాధానం చెప్పలేదు. దాంతో గ్రామాధికారి సోమయ్యతో, చూడబోతే ఇతను మూగవాడిలా ఉన్నాడు, మరి ఇతనిమీద ఎలా ఫిర్యాదు చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే సోమయ్య ఆవేశంగా, లేదండి, ఇతను మూగవాడు కాదు, నా గుర్రం పొగరుబోతుది, నీ గుర్రాన్ని మరో చెట్టుకు కట్టే అని అడవి మొత్తం వినిపించేలా అరిచాడు అని నిజం ఒప్పేసుకున్నాడు. సోమయ్య మాటలతో అసలు విషయం అర్థమైన గ్రామాధికారికి ధనుంజయుడు ముందే హెచ్చరించినా నువ్వు వినలేదు కాబట్టి తప్పంతా నీదే అని తీర్పునిచ్చాడు. అంతేకాకుండా తనది కాని సొత్తుకు ఆశపడినందుకు సోమయ్యకు జరిమానా కూడా విధించాడు. పాపం సోమయ్య అనవసరమైన ఆశతో తన గుర్రాన్ని పోగొట్టుకోవడమే కాకుండా జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. నీతి: అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడుతుంది. ఇతరులు చెప్పే మంచి మాటలను పెడచెవిన పెట్టకూడదు. ఈ కథలో మీకు ధనుంజయుడి మౌనం నచ్చిందా, లేక గ్రామాధికారి ఇచ్చిన తీర్పు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.